భగవద్బంధువులారా నమస్తే. సకల విద్యాస్వరూపిణి అయిన వాణి తన ముఖంలో ఉందనే గర్వంతో బ్రహ్మదేవుడు పరిపరి విధాలా తర్కించి ఆలోచిస్తున్న సమయంలో గోపబాలురందరూ నీలమేఘశ్యాముడైన విష్ణు స్వరూపులుగా కనిపించారు. అనేక రకములైన స్వర్ణాభరణాలతో, 4 భుజాలతో, శంఖ చక్ర గద పద్మాలతో, పచ్చని పట్టు వస్త్రాలతో, కోటి సూర్య తేజంతో, దయాదృష్టితో, అంతంలేని సత్య జ్ఞాన ఆనంద రూపాలతో ఆ గోపబాలురందరూ కనిపించారు. పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుని తేజస్సు చూడజాలక బ్రహ్మ నిశ్చేష్టుడై నిలిచాడు. అప్పుడు కృష్ణయ్య బ్రహ్మను చూచి, ఇతడు తానే సృష్టికంతకు మూలమనే గర్వంతో తెలివి తప్పి నా మహిమనే పరీక్షించాలనుకున్నాడు. నా మహాత్మ్యాన్ని చూడడానికి ఇతడెంతటివాడని శ్రీకృష్ణుడు తాను పనిన మాయను తొలగించి తన లీలారూపాలైన గొల్లపిల్లలను దూడలను అదృశ్యం చేశాడు. అప్పుడు బ్రహ్మగారి ఎదుట శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నాడు. బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణునికి పాదాభివందనం చేసి నిలచి చేతులు జోడించి నమస్కరిస్తూ ఏకాగ్రచిత్తుడై 4 ముఖాలతో ఇలా స్తోత్రం చేస్తున్నాడు. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరగుటొల్లియతోడి మేనివాని కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నంబులు వెలయువాని కుంజావి నిర్మిత కుండలంబులవాని సిఖిపించ వేష్టిత శిరమువాని వన పుష్పమాలిక వ్రాతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణగడలు కొనిన కడగంటివాని గోపాల బాలుభంగి పరగువాని నగుమోగంబువాని ననుగన్న తండ్రిని నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష ఓ పద్మాక్ష, మెరుపు తీగలతో కూడిన మేఘం వంటి శరీరం కలవాడా, పట్టుపచ్చడములు ధరించి చల్ది ముద్ద, బెత్తము, కొమ్ముబూర, పిల్లన గ్రోవులతో ప్రకాశించేవాడా, గురువింద గింజల కర్ణాభరణములతో, పింఛముతో, అడవి పూల హారాలతో ఉపేవాడా, దయాదృష్టితో గోపబాలుడుగా కనిపించేవాడా, సృష్టి చేయడం కోసం నన్ను పుట్టించినవాడా, నీకు నేను నమస్కరిస్తున్నాను అని స్తుతించాడు బ్రహ్మదేవుడు.